అయోధ్య తీర్పు తమకు అన్యాయం చేసిందని, తలాక్ చట్టం రద్దు ముస్లిం మహిళలకు నిండా ముంచిందని, వక్ఫ్ చట్ట సవరణ తమ దేవుడి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని, సిఏఏ తమ మనుగడను ప్రశ్నార్థకం చేసిందని, అయినా తాము ఏనాడు మతయుద్ధం ప్రస్తావన తేలేదన్నారు. ఒకవేళ తాము ఆ ప్రస్తావన తెస్తే పరిస్థితి వేరుగా ఉంటుందంటూ హెచ్చరించారు కూడా. భారీ జన సందోహంలో మతయుద్ధం ప్రస్తావన తేవడం అన్నది ఎంత ప్రమాదకరమో మనం ఒక్కసారి ఆలోచించాలి. బాధ్యతాయుతమైన లోక్సభ సభ్యుడైన అసదుద్దీన్ ఓవైసీ జనం ఉద్రేకాలకు ఆజ్యం పోయడం ఎలా శ్రేయస్కరమో ఆలోచించాలి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా ముర్షిదాబాద్లో జరిగిన మారణ హోమానికి ప్రధాన కారణం వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేక ఆందోళన. చట్ట సవరణ వ్యతిరేక ఆందోళన చేస్తున్న వారు ప్రదర్శనగా వస్తున్న క్రమంగా హఠాత్తుగా మూకలుగా చెలరేగిపోయారు. కొన్ని మాటలు, నినాదాలు, ఉపన్యాసాలు సమూహాలను రెచ్చగొడతాయి. అదే జరిగితే పరిస్థితి ఏమవుతుందనేది మన దేశంలో అనేక సందర్భాల్లో రుజువైంది, మనం చూసాం. పశ్చిమ బెంగాల్ దాకా ఎందుకు, హైదరాబాద్లో ప్రార్థనల సమయంలో దాడులు, రాళ్ళు రువడాలు ఎన్ని సందర్భాల్లో జరగలేదు.